ఇస్తాను కార్యక్రమం అయితే ఏకంగా మనకు చేయము దానికి ఆల్టర్నేటివ్ బంగారు కుటుంబం అని చెప్పేశాడు. బంగారు కుటుంబం లేదు, ఇతర కుటుంబం లేదు, అది మేము లేదు. 2-3 సార్లు ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడినప్పుడు కూడా అడిగాను, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఆ పేర్లు చెప్పండి కనీసం. పోనీ రాష్ట్రం అంతా ఏదో ఒక జిల్లాని తీసుకుని ఒక ఊరి పేరు చెప్పండి చాలని చెప్పి లే, ఎవరు స్పందించలే. ఇంకా మిగతా కార్యక్రమాలు చూస్తే ఇంకా అరకొరగా పక్క. ఎందుకంటే నిన్న అంత ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరిగిందంటే ప్రజలు పడుతున్న కష్టాలు, పడుతున్న బాధలు ఒక వర్గం కాదు, అన్ని వర్గాలు కూడా. పోనీ ఏదో XYZ ఈ ABCD ఈ వర్గం ఏదో కొంత ఇబ్బంది వచ్చింది, దేశంలో పెద్ద ప్రపంచంలో ఒక యుద్ధం వచ్చింది ఇరాన్కి, అమెరికాకి, గల్ఫ్లోను, లేకపోతే ఈ స్టేట్లో వచ్చాయి, ముస్లిం స్టేట్లు వచ్చాయి అంటే అనుకోవడం కాదు. ఏదో ఆయిల్ పెరిగిపోయింది అంటే కాదు. తిన్న వస్తువు పెరిగింది, పండించిన వస్తువు పెరిగింది. ఇది విడ్డూరం. ఒక పండించిన వస్తువులు వచ్చి ధర లేక కొనే నాదులు లేకపోయినప్పుడు అవి తగ్గి ఉంటాయి. అటు అవి పెరిగిపోతున్నాయి, ఇటు పెరుగుతున్నాయి. అంటే ఎవరు లాభపడుతున్నారు మధ్యని? ప్రభుత్వం ఎవరికైతే ఒత్తాస పలుకుతుందో, దళాలు ఎవరైతే ఉన్నారో ఆ దళాలు లాభపడతారు. కాదా? వాస్తవం కాదా? ఇది వాస్తవం. ఇది తెలిసిపోతుంది. కామన్ సెన్స్తో ఆలోచిస్తే కొద్దిగా బుర్ర పెడితే చాలు తెలుస్తుంది. రైతు పండించిన పంటకి ధర లేదు. కానీ సామాన్యులు వచ్చి తినడానికి వచ్చి ఇబ్బంది పెడుతున్న వస్తువులు వచ్చి నిత్యావసరాలు ఆకర్షణ కంటిపోతున్నాయి. పక్కి ఇబ్బందులు. ఒక పక్క వచ్చి గొప్పగా చెప్తారు, నేను ఇందులో చంద్రులు అది ఇది అని చెప్పింది. అని చెప్తారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రి గారు, సంతోషం. నేను ఛాలెంజ్ కింద తీసుకుంది. దేనికి ఛాలెంజ్ తీసుకున్నారు? శాఖను బాగుపడ్డాక, శాఖను చెడగొట్టడానిక? దేనికి ఛాలెంజ్? స్కూల్ ఓపెన్ అయ్యాయి. ఇవాళ ఉదయం నేను పేపర్లో చూశాను, పిల్లలు వచ్చి మంచి బొమ్మలు వేశారు, ఆనందంగా స్కూల్కి వచ్చి పరిగెడి తిరుగుతున్న ఫోటోలు వచ్చి ఈనాడు పేపర్లోనూ లేదా ఆంధ్రజ్యోతిలోనూ వేశారు. ఇవాళ వేశారు అనుకుంటా. భాష చెంగు మీద ఎంత బాగుంది. గత ప్రభుత్వం ఏముండి ఆ వెళ్తున్న పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పటికే వాళ్ళు వేసుకున్న బూట్లు, సాక్స్, వాటితో పాటు యూనిఫామ్లు, వాటితో పాటు బ్యాగులు, ఆ బ్యాగులో వచ్చి బుక్స్ మొత్తం అన్నీ కలిపి సీతాకొక చిలుకల్లాగా వచ్చి ఇలా వెళ్తుండేవారు స్కూల్కి. స్కూల్ వచ్చి ఎంతో నాడు నేడులో వచ్చి ఎంతో బాగా వాళ్ళకి కావాల్సిన అవసరాలకు తగ్గట్టు ఆ స్కూల్ని వచ్చి కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఆ రకంగా మేము క్రియేట్ చేసింది లాస్ట్ టైం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. మధ్యాహ్నం భోజనంతో పాటు చదువుల్లో కూడా కావలసిన కార్యక్రమాలు కూడా. ఇప్పుడు ఏవి చెప్పండి, మేమే చెప్పండి. మన ఏ రంగం బాగుంది? వ్యవసాయ రంగం, వ్యవసాయదారుడికి గిట్టుబాటు ధర ఉందా? మన ప్రాంతంలో పడుతున్న
జొన్నలకు వచ్చి గిట్టుబడి ఉందా? లేదు. లేదు. ఒంగోలు ప్రాంతాల్లో పడుతున్న పొగాకు ధర ఉందా? మిర్చికి ధర ఉందా? సపోర్ట్ కొనేవాడు నాదుడు ఉన్నాడా? లేదు. ఆ చిత్తూరు అటుపక్క పోయినా లేక మన పక్క పోయినా పండిన మామిడి పండుకి పాడైపోయింది. పండిన పండుగ కూడా ధర లేదు. ఈ రకంగా తయారైంది. అది ఏంటి మరి? ఎంతెందుకు? మన గొప్పగాన సీ ఫుడ్స్ గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. గత 5 సంవత్సరాల్లో ఆక్వా రంగానికి ఎక్కడైనా చిన్న ఇబ్బంది వస్తే నేను కూడా మనతో ఇవ్వమన్నా కమిటీలో వెంటనే మీటింగ్లు పెట్టి చేసి వాళ్ళతో సంప్రదింపులు చేసి దానికి వాళ్ళకి ఇబ్బంది రాకుండా అటు అధికారుల్ని, ఇటు ఫీడ్ ఫ్యాక్టరీని, ఇటు ఎక్స్పోర్టర్స్ని అందరితో సమన్వయం చేసుకుని కార్యక్రమం చేసేవాళ్ళు. ఇప్పుడేది? ఉదయం ఇందాక టీవీలు చూశాను, రేపు ఎల్లుండంట వాళ్ళు చలో అమరావతి రేపు ఎల్లుండు, లేదంటే ఇక అన్ని చెరువులు మూసి ఇంకా ఆత్మహత్య చేసుకోవడం మాకు సాంగ్యం అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్లు. ఇదే రాజకీయం కాదు, ఒక పార్టీ వాడు కాదు. రైతుకి పార్టీ ఏంటి? రైతుకి పార్టీ ఉండదు. అది ఆ పరిస్థితులు ఆ పరంగా ఇక్కడ వచ్చి ఒకతో పని ఉపన్యాసాలు, దానికి తగ్గట్టు ఇది వెన్నుపోటు పార్టీ తాలూకా కార్యక్రమం. దీనికి వచ్చి తందానంటే తాని తందాన్ని ఇంకో 2 పార్టీలు కూటమి. మన ప్రాంతం వాడు మన మంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వరకు మంచి స్నేహితులు, సన్నిహితులు మాకు అందరికీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు. వ్యక్తిగతంగా కాదు, కానీ నిన్న మాట్లాడాడు స్టీల్ ప్లాంట్ గురించి. జగన్మోహన్ గారి నాయకత్వం అప్పుడున్నప్పుడు వచ్చి పార్టీ వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని ఎత్తి ప్రైవేటైజేషన్ చేయడానికి ఒత్తాసు పలికింది. అసలు వీళ్ళు ఏం చేయలేదని. ఏం మాధవ్ గారు, ఏ నవ్వాలో ఏడాలో మేము అర్థం అవ్వట్లేదు. మీ మంత్రి చెప్పాడు కదా, యాక్చువల్గా దయచేసి ఆలోచించండి. మీ మంత్రి గారు అంటే మీ మంత్రి చెప్పిన మాటని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అడ్డబట్టే స్టీల్ ప్లాంట్ వచ్చి ప్రైవేటైజేషన్కి ఆగిందని చెప్పిన మాట అబద్ధము. అంతేనా? చెప్పండి. సంబంధం లేదు, ఊరుకోండి, కొంత సహనం పాటించండి, ఆగిపోండి, దాని మీద కామెంట్ చేయకండి. అంటే బేసిక్ ఎక్కామంటే ఏదో మైకి పట్టుకుంటే ఏదో ఎదురు పార్టీని తిట్టడమే. పోనీ మీరు ఏదో ఉద్ధరిస్తే ఇది తిరిగితే బాగుంది. ఇక్కడే కదా, విశాఖపట్నంలోనే కదా. సాక్షాత్తు భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మర్చిపోయారా? ఒక్కసారి ఏం చెప్పారు మీరు? ఇది ఈయన ఇంకా 3 ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాడుతారు ఆయనకే. ఈరోజు వచ్చి తెలంగాణ అంటారు, ఎల్లుండి వచ్చి తమిళనాడు అంటారు, మర్నాడు వచ్చి కర్ణాటక అంటారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం ఏం చెప్పరు. ఈ 3 ఏంటిది? ఒక ఓటేసిన పాపానికి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు వచ్చి ఇలాంటి పరిస్థితుల నన్ను చెప్తాను గొప్పగా కరెంటు ఛార్జీలా. పదండి, ఏ ఇంటికి వెళ్దాం, కుటుంబంలో నాయకులు వస్తారు రండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో వచ్చి ఇక పైసా తగ్గిందండి, 5 పైసలు తగ్గిందండి, 10 పైసలు తగ్గిందండి చెప్పానండి. ఎక్కడ తగ్గిందో?
ఓ పక్క కరెంట్ ఛార్జీలు పెంచి తీసుకెళ్ళిపోతూ, ఓ పక్క వచ్చి మరి ఆయిల్ ధరలు పెంచుతూ ఈ కార్యక్రమాన్ని ఏమనంటే ప్రపంచం అంతా వచ్చింది కాబట్టి ఆ సంక్షోభంలో వచ్చింది. మరి నీ చేతుల్లో సంక్షోభం ఏం చేసావు? మరి తెస్తున్నావు అప్పులు ఏం చేస్తున్నావు? మేము 5 సంవత్సరాలను 3,40,42,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే నువ్వు 2 సంవత్సరాలు తెచ్చావు కదా 3 లక్షల కోట్ల అప్పుడు. మరి ఏం చేసావు ఆ డబ్బుల్ని? మరి కనీసం పిల్లల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చావా? ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఆ కార్యక్రమం చేసావా? పేరు మార్చావు కదా ఆరోగ్యశ్రీ పేరు. ఎన్టీఆర్ మహానాయకుడి తాలూకా మా వెన్నుపోటు పొడిచాం కానీ ఆయన పేరు పెట్టావు కదా. మరి ఏది ఇప్పుడు అభివృద్ధి పూర్తిగా చేస్తున్నావా? అటు ఆరోగ్యం లేదు, ఇటు విద్య లేదు, ఇటు ఏమి లేదు. ఏంటిది? మరి ఏ రంగానికి మీరు ఒత్తాసపడుతుంది? ఏ రంగానికి ఒత్తాసపడుతున్నారంటే ఎకరం వచ్చి రూపాయికి ఇచ్చి వెనకాల వచ్చి కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి మీరు పడుతున్నారు. మీరు కాదా? వాస్తవం కాదా? ఏం చేస్తే దాంట్లోనే కార్యక్రమం మానిటరింగ్ చేస్తూ ఏ దశలో ఆ దశలో అవినీతి స్టెప్ బై స్టెప్ ఆ డిఎస్సి పెట్టారు. పోయినప్పుడు మా ప్రభుత్వంలో వచ్చి మేము వచ్చి 6,500 పోస్టులకు వచ్చి మేము నోటిఫికేషన్ ఇస్తే ఏదో మొన్న చెప్తున్నారు దాంట్లో వచ్చి మేము ఈ అర్జెంట్ రిజర్వేషన్ పెట్టకపోవడం వల్ల అది క్యాన్సిల్ అయింది. అది ఇంకెందుకో క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేసాం. 16,000 పోస్ట్ పెట్టారు, సంతోషం. మరి ఇవ్వచ్చు కదా సరిగ్గా 16,000 పరీక్షలకు సంబంధించిన డిఎస్సిని వచ్చి సక్రమంగా నిర్వర్తించి అటెండ్ అయిన 3 లక్షల మంది తాలూకా మనోభావాలను ఆలోచన చేసుకొని నిజాయితీగా చేశామని చెప్పుకోవడానికి చేత కాకపోతే అందులో అవినీతి, అందులో అసమర్థత, అలసత్వాలు అన్నీ కనిపిస్తుంటే ఇంకేం ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకంటే చూస్తాం అంతే. ఎవరో తెలుగుదేశం అంటే వెన్నుపోటు పార్టీకి సంబంధించిన నాయకుడు ఏదో దీన్ని ఇస్తాడు, ఏది సెక్రటరీ గురించి, వార్డు సెక్రటరీ గురించి ఏదో మాట్లాడు. నేను దానికన్నీ దాని గురించి నాకు సంబంధం లేదు. కానీ వార్డు సెక్రటరీలు ఏదైతే విలేజ్ సెక్రటరీలో ఉన్న, వార్డు సెక్రటరీలో ఉన్న పోస్టులు ఇచ్చిన 1,50,000, 1,80,000 మొత్తం ఏ ఒక్కడు కూడా వేరెత్తి చూపెట్టడానికి అవకాశం లేకుండా ఆ రోజు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఏం చేశాం. నేను మానిటరింగ్ మినిస్టర్ని గర్వంగా చెప్తున్నాను. విజయ్ కుమార్ ఐఏఎస్ అదనా దానికి దీన్ని పెట్టి చేసాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ చేస్తాం. ఎక్కడనే లీకే ఫస్ట్ ఇయర్లో కొంత మా దృష్టి కొన్ని వస్తే వెంటనే ఎక్కడెక్కడ అరెస్టులు చేసి చిన్న పెద్ద చూడకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మొత్తం అయిపోయింది. పకడ్బందీగా జరిగాయి. నీ చర్య తీసుకోవాలి కదా నువ్వు. నీ దృష్టికి వచ్చినప్పుడు దానివల్ల ఏదో జరిగిపోయిందని అనుకుంటే తప్పు. అది ప్రభుత్వంలో ఇంత పెద్ద వ్యవస్థలో జరగవచ్చు, ఎవరో చేయొచ్చు. చేసినప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు వెంటనే దాని మీద రెస్పాండ్ అవ్వాలి. అది చేయాలి. అది బాధ్యత. ప్రభుత్వం బాధ్యత అంటే అది. అసలు బాధ్యతను విస్మరిస్తారే అంటే దాన్ని బట్టి మీరు కూడా అందులో కలిసారని అర్థం. ప్రభుత్వం కూడా అందులో వాంటెడ్లీ అందులో చేయిస్తున్న అర్థం. మరి రెస్పాండ్ అవ్వకపోతే అంతే కదా. తప్పు కాదు అది అనుకుంటే నేను ఆపాదిస్తాను. ఎందుకంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అందుకు నేను ఆపాదిస్తాను. అవ్వాలి కదా. ఎందుకు ఎవరు
ఒక కార్యక్రమం కాదు. నన్ను సంబంధి పెట్టారంటే అందుకే ఇది అదే కదా ఆడబెట్టినదే కదా, ఆడబెట్టినది మంగళం పాడేస్తామని చెప్పడానికి నేను పెట్టారు తిరుపతి సలా కాదు చెప్పాను. ఏమైనా కొత్త ఎక్కడేమో సబ్ పెడితే జరిగింది చెప్పుకొని కొత్త ఏదైనా ఉంటే మొన్న చెప్పచ్చు. కొత్త చెప్పడం మనిషి ఉందంటే తీసేస్తున్నాం చాలా సాగు కబురు చాలా చెప్తే ఇది ఎక్కడ తింది ఇది? సాగు కబురు చాలా చెప్తా ఉంటాం చూసా, అది మొన్న రోజు ఇది వర్చువల్ ఇది పెట్టారు, ఏది మహానాడు వెన్నుపోటు పార్టీ పెట్టారు. ఇది పెట్టి ఏం చేశారు, ఇవాళ మంచి సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. ఏంటి 33% మహిళలకి.